साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गीताशास्त्रमु धर्मशासनम् तद्गीतार्थमिन्नियोरीतुलुसेन्द यदार्थतत्त्वमुनु संप्रीतिं प्रबोधिंपगा गीताचार्युडवै जगद्गुरुडवै क्रीडिंचुచున్నావు विख्यात ज्ञाननिधि कृपाजलनिधि काली प्रसाद प्रभु प्रसाद प्रभु। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मुक्तिमूलं गुरोः कृपा। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंसर्षभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहम्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఎవరికి తెలియదరమౌను బాబును ఎవరికి తెలియదరమౌను బాబును ఎవరికి తెలియదరమౌను బాబు ఎవరికి తెలియదరమౌను బాబును
ప్రత్యక్షంగా పరమేశ్వరుని గురు పరమేశ్వరుని ముఖస్తులుగా ప్రసాదించినటువంటి గురుగీత. నారాయణ తత్వం నారాయణుడే చెప్పాలి, పరమేశ్వర తత్వం పరమేశ్వరుడే చెప్పాలి, గురుదేవుని తత్వం గురుదేవుడే చెప్పాలి. అప్పుడు కానీ దాని యొక్క నిజతత్వం చెప్పగలిగే వాళ్ళు మరొకరు లేరు. ఎవరికి తరమవుతుంది గురుదేవుని యొక్క తత్వాన్ని చెప్పడానికి? ఎందుకంటే స్వామివారు అంటుండేవారు గురుదేవులు ఎప్పుడు, భగవంతుడు ఇది చెయ్యి ఇలా ఉండు అని చెబుతూ ఉంటే కనిపించని భగవంతుని గురించి ఎందుకు ప్రాకులాడాలి అంటట మానవుడు. దేవుడు కనిపించి చెప్పకపోతే కనిపించని దేవుడికి దేవుని ఎలా నమ్మాలి? ఆయన ఎదురుంటే పోలంత ప్రపంచం కనిపిస్తుంటే, కావాల్సినవన్నీ కనిపిస్తూ ఉంటే కనిపించని దేవుని కోసము మనం ఎందుకు ప్రాకులాడాలి అని అనే మానవుడు అంటున్నాడు. ఒక్కవేళ అనుగ్రహించి అవతారానికి వచ్చి దర్శనమిస్తే భగవంతుని ఏమంటున్నాడంట, మానవుడు 2 చేతులు 2 కాళ్ళు మనలాగే ఉన్నాడు కదా, దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? చాలా ఉన్నాయి వితండవాదములు దీని మీదుగా. స్వామివారు అంటూ ఉండేవారు, ఎటు చూసినా భగవంతునికి ఉద్ధరించాలి, అందరినీ అయ్యో తరింప చేయాలి, తన యొక్క ఆనందాన్ని తన గుర్తుని తాను గుర్తిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో ఆ తృప్తిని అందించి అనుభవింప చేయాలి అంటే మానవుడు ఈ లెవెల్లో ప్రశ్నించుకుంటున్నాడు తప్ప కావలసిన విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు అని పాపం నిజంగా నేను చూసా. స్వామివారు బాధపడుతుంటే ఎలా నమ్ముతాడు? నమ్మకం ఎలా వస్తుంది? అందుకని ఏమన్నారంటే అధికారం అవ్వాలి అన్నారు. ఏమండి, భోజనం చేయడానికి ఎవరు అధికారి? ఆకలి కొన్నవాడు. భోజనం వండి పెట్టావు, దానికి నిజమైన అధికారి ఎవరు? మొహమాటానికి తినేవాడు అధికారి కాదు. ఇప్పుడు పెళ్లి భోజనాలకు వెళ్తున్నారు చాలా మంది. నేను చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. తప్పకుండా భోజనానికి వెళ్ళాలట, కానీ అక్కడ పెట్టినవన్నీ తినకూడదట. తిండిపోతే తినేస్తేనంట అక్కడ వాళ్ళేమో మళ్ళీ 130 రకాలు పెట్టాలి. అంటే ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడేమో పాపం ఈ విస్తర ముందు ఉన్నవాడు. 130 రకాలు పెట్టాలి, అదొక విస్తర 400 ఉండాలి. వాళ్ళ ఖరీదు కూడా ఇచ్చేసుకుంటున్నారు. పోనీ వీడు ఎంతవరకు తినమనిగా పెట్టింది? తినకూడదట. తింటేట మన్ని చిన్నగా అంచనా వేస్తారటండి. ఏంటి వేసేది? అసలు పెట్టిన వాడు ఏమైపోతున్నాడు? నీకు తినే శక్తిని ఇచ్చినటువంటి వాడు ఏమనుకుంటున్నాడు? నీకు తినడానికి శక్తిని ఇచ్చినటువంటి వాడు
పెట్టించినటువంటి వాడు ఒకడే. ఆ పరమాత్మ చెప్పించడా? ఆ పరమాత్మ చెప్పించడా? మా అమ్మమ్మ గారు ఒక ఆవిడ ఉంటుండే. ఆవిడ పాపం చాలా ఉన్నతమైన ధనికురాలు అయ్యింది ఒకప్పుడు. తర్వాత బాగా క్షీణదశకు కూడా వచ్చేసింది, తినడానికి లేకుండా అయిపోయింది. మా మేనమామ గారు కూడా అట్లాగే ఉండేవాడు. పాపం మొత్తం ఖర్చు పెట్టేసుకుని అంత అయిపోయి, అప్పుల పాలకి అంత అయిపోయి చాలా చాలా పాపం చాలా దరిద్రతని అనుభవించారు పాపం. ఆ అమ్మమ్మ గారికి ఎప్పుడైనా కనుక భోజనం పెడితే, ఎందుకంటే మన ధర్మం వేరు, మన దగ్గరికి వస్తే మనతో ఉంటే మనతో పాటుగా ఉండే, మనం ఇచ్చిన అప్పటి రోజుల్లో మనం ఇచ్చే ఆ రూపాయలు వాళ్ళకి ఎంతవరకు వస్తాయండి? మనం అంతంత మాత్రమే కదా. ఆవిడ అంటూ ఉండేది, నేను పూర్వజన్మలో నేను ఇదే అన్నప్రసాదాన్ని, ఇదే భోజనాన్ని నేను తృణీకరించుంటా, నేను దాన్ని గౌరవించుండను, నేను ఎదుటి వాళ్ళకి పెట్టున్నాను. ఇప్పుడు ఈ జన్మలో నాకు రావాలంటే ఎలా వస్తుందమ్మా అంటుండేది ఆవిడ. కాకపోతే ఏంటంటే ఇగో ఈ తత్వం అనేది వాళ్ళకి తెలియదు. ఏదో ప్రపంచంలో బ్రతకడమే తప్ప వాళ్ళందరి దృష్టిలో చూస్తే నాకు పెళ్లి చేసేయాలని వాళ్ళకి అదే తెలుసు, ఇది తెలియదు. మరి ఆవిడ అంటూ ఉండేవాడు. అందుకని గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మనకి. అంతేకాదు గురుదేవులు మనం ఇలా భిక్ష ఎత్తకుండా కడుపు పెరిగి మనకి భోజనం పెట్టిస్తున్నారు. నీకు కావలసినంతే పెట్టించుకో, హాయిగా మహాప్రసాదంగా స్వీకరించు. ఇంకొకటి ఉందండి దీంట్లో, మనం ఒకసారి మనం ఎక్కడో భోజనాలు పెడుతూ ఉంటే, అమ్మ ప్రసాదం ఎవ్వరూ వదిలిపెట్టకూడదు, అందరూ కూడా తీసేసుకోవాలి. కొన్నాళ్ళు అయితే ఎవరైనా వదిలిపెడితే అది మహాప్రసాదంగా తీసేసుకునేవాళ్ళం. ఎందుకంటే పూరి జగన్నాథం తలుచుకుంటే అయిపోయాయి. పూరి జగన్నాథం తలుచుకుంటే మహాప్రసాదం, శర్వం జగన్నాథం అయిపోయాయి. అందుకని మన పిల్లల చేత మేము ప్రసాదం తీసేసుకునేవాళ్ళం ఎవరైనా వదిలిపెడితే. అందుకని ముందరే హెచ్చరిక ప్రతి వాళ్ళ దగ్గర, మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి, మీరు పారేయొద్దు దయచేసి అంటే. ఒక ఆయన పెద్ద లేచి అన్నాడండి, అదేంటండి బయట చాలా భూతాలు ఉంటూ ఉంటాయి కదా, మనం వదిలిపెడితే పాపం అవి తింటాయి కదా అన్నాడండి ఆయన. మనం వదిలిపెట్టేస్తే పాపం అవి తింటాయి కదండి అన్నాడు. అంటే నేనన్నాను, ఏమయ్యా నీకు నచ్చకో, నువ్వు తినలేకో, నువ్వు కెలికేసి పారేసింది వాడికి పనికొస్తుంది అనుకుంటున్నావు తప్ప, నీకు అంత దయ ఉంటే పెట్టగానే నువ్వు తీసుకెళ్ళి ఒక ముద్ద నువ్వు ఆ భూతాలు వేసి రావచ్చుగా. మానవుడు చూడండి, నాలుగు తాటకు లాంటిది అంటారు. యోచించి మాట్లాడటం కానీ. సర్వభూత హితేరతా మన భగవద్గీతలో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సర్వభూత హితేరతా, నువ్వు ఇంకొక దాన్ని ఆదరించాలి అనుకున్నప్పుడు నీతో పాటుగా ఆదరించబా. నువ్వు ఎంత దగ్గరగా బతుకుదాం అనుకుంటున్నావో, ఎంత హాయిగా తిందాం అనుకుంటున్నావో, ఎంత వేడివేడిగా తిందాం అనుకుంటున్నావో నువ్వు అది పెట్టు ఇంకొకరికి. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. మహాత్ములు కూడా మరి వారు తీసుకుంటూ వారు ముందర ఆపి ఎదుటి వాళ్ళకి పెట్టి, అక్కడ ఎవరు కాలభైరవుడు వస్తే కాలభైరవుడికి పెట్టేవారు, మరి కాకాసురుడు వస్తే కాకాసురుడికి పెట్టేవారు. మరి ఇటువంటివి ఎన్ని చూసాము. పావురాయిలు వస్తే పావురాయిలకు పెట్టేవారు. చాలా ఒకసారి పిచ్చుగా ఫ్యాన్ దెబ్బ తగిలి పడిపోయింది స్వామివారి సన్నిధి. పడిపోతే అయ్యో 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 చచ్చిపోతుంది అనేవాళ్ళు తప్ప ఎవరు తీసుకోవట్లా. స్వామివారు గబగబా తీసుకురండి అన్నారు. అని దానికి కాస్త మంచినీళ్ళు ఇక్కడ అరిచేతిలో పోయించుకొని, అరిచేతిలోది ఆ ముక్కు చేత దానికి తగిలించి, కాస్త మీద కాస్త నీళ్లు చల్లి, కాస్త ధ్యానం చేసుకుని, మరి దాని పూర్వజన్మ సంస్కారం అప్పించుకొని మళ్ళా ఏమా బాగున్నా అనుకున్నట్టు ఖర్చు మాట్లాడినట్టే పలకరించి దాన్ని చక్కగా ముద్దు చేసి దాన్ని ఎగిరి ఇంకా అంటే ఎగురుతూ వెళ్ళిపోయింది. ఎవరు సర్వభూత హితేరతా. మనం రోడ్డు పక్కన చచ్చిపోయి పడిపోయి ఉంటే ఎవరినో తిట్టుకుని వెళ్ళిపోతున్నావు, తిట్టక్కల్లా నువ్వు చేయగలిగితే హెల్ప్ చేయి. అది కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి అది కూడా భయపడుతున్నారు చాలా.
ఓకే, భయం అయితే వెళ్ళిపోదాం, భగవంతుడు తలుచుకుందాం ముందర, వారికి మంచి జరుగుగా. మన తోటుగా మన పిల్లలకి ఎలా చూసుకుంటున్నామో ఇంకొకరు కూడా ఆ విధంగా మనం చూసుకోగలుగుతున్నామా? దృష్టిలో మార్పు. సృష్టిని మార్చలేము, మహాత్ముల మాట ఇది. సృష్టి మార్చలేము, కానీ దృష్టిని మార్చుకోగలం కదా. మనం చేయగలిగినంతే. మనం అప్పులు చేసి ఇంకో చోట త్యాగం చేయమని ఏ మహానుభావుడు చెప్పలా. నువ్వు బాగుండాలి, నువ్వు చేసే పనులు బాగుండాలి, నువ్వు చేసే వ్యవహారం దగ్గర నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ధ్యానానికి అది ముఖ్యం. అక్కడ మహాత్ములు ఆశ్రయించడంలో కావాల్సిందే. అందుకని ఇది ఏది గీత ఎవరికి తరం అవుతుంది? ఏ విధంగా మనం దాని గురించి మాట్లాడుకోగలుగుతామండి అక్కడ? ఎందుకంటే అది మనస్సుకు అందనిది, బుద్ధికి అందనిది, చిత్తానికి అందనిది, అహంకారానికి అందనిది. ఎంతంటే వాటికి శక్తిని ఇచ్చేదానికి దానికి ఎలా ఉంటుంది చెప్పండి? మన లైట్ బల్బు తీసుకెళ్ళి హై పవర్ దానికి అంటిస్తే ఏమవుతుంది? అది వెలగదు, అసలు వెలుగు కూడా చూడం మనం. తత్సత్ అయిపోతుంది. పట్టుకున్నవాడు కూడా ఎక్కడ వరకు ఉంటాడో తెలియదు. అది హై పవర్ అక్కడ. అందుకని అందరికీ పవర్ ఇచ్చే ఆ శక్తిని మనం ఆరాధన చేయడం ఎట్లా అంటే చిన్న చిన్నగా మన చిన్న పిల్లలకి ముందుగా ఎలా పాలు పెట్టాలి, తర్వాత ఎలా అన్నం పెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా మెట్లు ఎక్కించాలి, తల్లి తండ్రి ఎలా నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళు. మరి గురువులు కూడా ఆధ్యాత్మిక సాధనలో మనని ఎట్లా ముందుగా నామం చేసుకో. నామస్మరణాత్ అన్యోపాయం నైవశ్యామో భవతరణే. ఆ నామం ఎక్కడి నుంచి చేయకో. ఎక్కడి నుంచి చేయాలి? మనసారా హరి భజన చేయరా మురార నారాయణ మనసారా హరి భజన చేయరా
మనసే లేని స్మరణే వృధా. మనసే మనసే లేని స్మరణే వృధా.
ఏమైనా నారాయణ స్మరణ కొంచెం పెట్టమంటారా? కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళి నారాయణ స్మరణ పెట్టమంటారా? అసలు ఎక్కడ బయట దొరికేది కాదు, అది నీ ఇంట్లో దొరికేదే. నీ ఇంట్లో నేను 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 అని నీకెవరు ఎవరు ఊపిరి పోసారు? ఎవరు నీ ఊపిరిని ఆడిస్తున్నారు నీలో ఉండి? ఆ ఊపిరి ద్వారా అది నేను అది నేను అది నేను అనేటువంటి ఇది సోహం సోహం అనేటువంటి అజప గాయత్రులతో ఎవరు గుర్తింప చేస్తున్నారు మనకి? ఎవరైనా తల్లిదండ్రుల, లేకపోతే భార్య, భర్త, పిల్లల, ఆస్తిపాస్తుల, లేకపోతే ఏది దస్తావేజుల, లేకపోతే డిపాజిట్ల? ఏంటండి ప్రపంచంలో దొరికే వస్తువుల్లో ఏది కాదు. ఏదైతే ఇవన్నీ మనది కాకుండా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతామో, ఏది నీ వెంట వస్తోందో, ఏది నీతో పాటే ఉన్నదో, నీ స్వరూపమై ఉన్నదో, ఆ భగవానుడు ఒకటే, ఆ గురు భగవానుడు ఒక్కడే. గురు భగవానుడు ఒక్కడే మనతో. అటువంటి వాడి కోసం మనము ఇవన్నీ కూడా సాకులండి. నాకు ఇంట్లో స్మరణ చేసుకోవట్లా. ఎవరైతే ఒక పాట వింటే చాలా బాగుందండి అని, ఎవరైతే ఒక పాట విని చాలా బాగా పాడారని ఆనందిస్తూ ఉంటారో వాళ్ళకి తెలీదు వాళ్ళలో సంగీతం ఉంది. సంగీతం వాళ్ళ లేకుండా బాగుందని ఎలా తెలిసిందండి? మనలో మనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరికీ దేహాభిమానం చేత పైకి అనలేకపోతున్నామే తప్ప, దేహాభిమానం అనేటువంటి ఒక షెల్టర్ అడ్డుపడిపోతుంది తప్ప, అలానే అందరినీ కచేరీ చేయమంటలేదు. నోరు కలిగినందుకు నారాయణ 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 అవాకులు చవాకులు ఎన్ని మాట్లాడుతున్నారని, మనం ఎన్ని మాట్లాడుతున్నాం పనికిరాని మాట్లాడి. దాని బదులు ఒక భగవన్నామ స్మరణ చేసుకోమంటున్నారు అంతే. చూరార నారాయణ నారాయణ నారాయణ. ఇంకెవ్వరు ఏమనరు. మని ఏ శబ్దం వచ్చినా మన నోటి ద్వారా నారాయణ అనుకో. లోకాభిరామాయణం మాట్లాడడానికి వచ్చాడు ఎవరు, ఏదో వాళ్ళు ఏకరు పెట్టుకెళ్తున్నారండి. నేను ఇక పైకి అనకపోయినా ఓం బాబు ఓం బాబు ఓం బాబు, ఎందుకంటే నాకు ఎక్కువ చాటు. ఏమండి మనం చెప్పే ప్రతి విషయం కూడా ఏమైనా చెప్తాం అనుకుంటే ఎసెన్స్ లైన్ ఇంత చెప్తే చాలా అర్థమైపోవడానికి. దానికి చిలువలు పలువలు చిలువలు పలువలు చిలువలు పలువలు చాలా లెక్క. పుట్టింది మొదలు, తర్వాత మనం ప్రొద్దుట తెల్లవారింది మొదలు. నేను వచ్చానా, పువ్వులు తెచ్చానా, దారం తెచ్చుకున్నానా, సూదికి ఎక్కించానా, ఆ పూలు తొడని తీసానా, ఆ పూలు మళ్ళీ ఒక్కొక్కటి ఆ సూదికి గుచ్చానా, నా పక్కమ్మ ఏమో గుచ్చడం కాదని మాల కట్టిందా, ఎంత కావాలా? పూలు తెచ్చుకున్నామంటే దాంట్లో గుచ్చేసుకున్నాడు, అయిపోయింది. ఒకటే మాట, అమ్మ నీ వంట ఎంత బాగా చేసావు అంటే ఎంత, ఎలా చేసావమ్మా, దాంట్లో ఏం వేసావమ్మా, దాంట్లో నూరావమ్మా, కోసావమ్మా అంటే పెరిగిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీంట్లో రావట్లే, భగవన్నామంలో రావట్లేదు. అందుకని భగవన్నామం ఎలా అంటే ఏమక్కర్లేదు, నీ హృదయానికి అందించున్నాడు. మనకి ఆశ్రయం ఇచ్చిన భగవానుడు ఉన్నాడే గురు భగవానుడు, మనకి ఆశ్రయం ఇచ్చిన గురు భగవానుడే మనకి హృదయానికి భగవన్నామాన్ని కూడా అందించాడు మనకి. ఎందుకని? అది భగవత్ స్వరూపం కాబట్టి, అది సొంతం. వారు ఆ స్వరూపమై ఉన్నారు కనుక మనకి కూడా ప్రసాదించేటువంటి సమర్థత అక్కడ ఉన్నది. వారు ప్రసాదిస్తేనే మనకి అందులో ఉన్నటువంటి తృప్తి ఆనందం కలుగుతుంది. దట్టమ వాళ్ళని మళ్ళీ అడిగితే ఏమోనండి నేను అంతవరకే చూశాను కానీ ఆ తర్వాత నేను చూడలేదు అంటారు. శాఖ తాత్పర్యాలు చెప్పలేరు. అదే సమర్థవంతమైన పాదం అయితే మన వెంట బయటకు తీసుకుపోయింది, అది సమర్థవంతమైన. ఎవరికి తెలియక తరమౌను బాబును. ఆ బాబు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే స్వామి ఇక్కడ ఒక ఆకారానికి మాత్రమే చెప్పలా, ఆయన అనంత తత్వాన్ని గురించి మాట్లాడారు. అక్కడ ఆ శక్తి ఏ దేశమందు ఏ కాలమందు. మరి ఇక్కడ మనం ఇండియాలో మరి మనం ఉన్నాము అనుకుంటున్నామంటే అక్కడ అమెరికాలో బోళ్ళంత అనుభూతులు పొందుతున్నారు, మరి అటుపక్క లండన్లో బోళ్ళంత అనుభవాలు పొందుతున్నారు. మాకు వెంట వచ్చారండి, బాబు కనిపించారండి మాకు నిజంగా. ఇప్పుడు కూడా వింటున్నాం. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళా, మనం ఎదురుగా ఉంటే వచ్చారు కూర్చున్నారు వెళ్ళారు
ధర్మం అనేటువంటిది గుర్తించడం లేదని ఈ మార్పులు కనుమరుగవుతున్నారే తప్ప మన కాకుండా ఎక్కడికి వెళ్ళరండి. మనల్ని వదిలేసి వెళ్తే దేవుడు ఎలా అవుతాడండి? ఆయన మన ఎప్పుడూ వదలలే, మన చెయ్యి అసలు వదలలే. మనం విడిపించుకుందామని దాన్ని జాడించినా కూడా నువ్వు జాడించాను అనుకుంటున్నావు కానీ నేను నిన్ను పట్టుకునే ఉన్నాను అని ఆయన మాత్రం మన ఏలు వదలలే. అది ప్రత్యక్షమైనటువంటి స్వామివారి మాట మనకి. మనది మార్చాలి చూడండి. ఆయనరా తండ్రి పిల్లవాడి చెయ్యి పట్టుకుని వానాలప్పాలు ఆడిస్తున్నప్పుడు వానాలప్పాలు ఆడుతూ పిల్లవాడి ఎన్ని గెంతులేస్తే మాత్రం పిల్లవాడి ప్రాణానికి దెబ్బలకి ఏమైనా ఉందా ఆస్కారం? ఎందుకని తండ్రి చేతిలో పిల్లవాడి చెయ్యి ఉంది. పిల్లవాడు తండ్రిని పట్టుకోలా, తండ్రి పిల్లవాడి చెయ్యి పట్టుకున్నాడు. మనది అటువంటి సంబంధం అన్నది. మన కనెక్షన్ ఎలా ఉంది? స్వామి అన్నారు, గురుదేవులు అభయం ఇచ్చారు. మీ చెయ్యి నా చేతిలో నేను పట్టుకునే ఉన్నాను, పట్టు వదలను సుమా. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఈనాటికి మనం ఎలా బ్రతకగలుగుతున్నాం? గుర్తించండి. అయిపోతున్నాయి రోజులు. గుర్తించకపోతే ఎట్లా? కాలం ఆగదు. కాలంతో పాటు మన జీవితం ఆగదు. ఏళ్ళు మీద పడుతున్నాయి. ఏమో ఎప్పుడెవరు ఎలా వెళ్ళిపోతారో చూస్తున్నాం కదా. అందుకని శ్వాస ఆగక ముందే భగవంతుని మీద విశ్వాసం అనేటువంటిది ఆరుఢంగా గాఢంగా ఎంత సమయం మనం ఆ ప్రభు యొక్క స్పర్శని, ప్రభు యొక్క ఆ వీపు మీద కొట్టిన దెబ్బని, ప్రభు కొట్టిన మొట్టికాయని, ప్రభు అందించేటువంటి సూచనని మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాం? ఏ దేశమందుకు ఏ కాలం వాడు అంటామండి. ఆయన ఎప్పుడు ఈ కాల బాధితుడు అయితే ఏమంటాం అక్కడ? అందుకని ఏ దేశమందుము ఏ కాలమందుము ఆకాశానికి ఏది కాలము ఏది దేశము? మనకు ఎర్త్ అనేటువంటి ఒక గ్లోబ్, ఒక ప్లానెట్ ఎర్త్. దాని మీద ఒక పక్క ఇండియా ఉంది, మరొక పక్క అమెరికా ఉంది. మధ్యలో చాలా చాలా దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశాలు ఈ భూమి మీదే ఉన్నాయి. మళ్ళీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఇంకో గ్రహం మీదకి వెళ్తున్నారు. అంగారక గ్రహం అంటున్నారు, చంద్రగ్రహం అంటున్నారు. వాటి గ్రహాల మీదకి వెళ్తున్నారు. మధ్యలో ప్రయాణం చేసే ఆకాశము ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఈ ప్లానెట్లన్నీ ఉండడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? ఎవరికి అవకాశం ఇచ్చారు? ఆకాశం స్పేస్ అవకాశం ఇచ్చారు. మన ప్రభు ఎటువంటి వాడు? అటువంటి ఆకాశం వలె సర్వవ్యాపకముగా ఉంటూ మనందరికీ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఎట్లా ఉండాలో చక్కగా నిర్ణయించి మనల్ని చూస్తే మన మనసుల ద్వారా దోషం చేసుకుంటున్నాం. మన మనసుల ద్వారా దోషానికి తగ్గ పరిహారమే సుఖము దుఃఖం. మన మనసులతో చేసినటువంటి దోషమే మనకు కలిగే సుఖము దుఃఖము. మన మనసుకేంటి? ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం, రాగద్వేషాలు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటన్నిటిలో పడి మనస్సు మగ్గుతూ ఉంటే ఆ దోష పరిహారం ఏమిటంటే బాగుంది బాగోలేదు, నచ్చింది నచ్చలేదు, నిద్ర పట్టింది పట్టలేదు. ఇవన్నీ ద్వంద్వాలన్నీ దాని పరిహారాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రభువు మనకి అభయమిస్తూ గురుగీత ద్వారా చెబుతున్నారు. ఇక్కడ ఏమని? పౌవళించెను ప్రళయాంతమందు. ప్రళయం అని ఉంది కదా, అప్పుడు కూడా ప్రభువు పవళించి ఉన్నాడు. అక్కడ ఎక్కడున్నాడు? ప్రభువు ఆనంద సాగరమన్. ఆనందం అనే మాట ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆనందానికి మార్పు లేదు, సుఖానికి మార్పు ఉంది. సుఖానికి మార్పు ఉంది, బాగుంది అనడానికి మార్పు ఉంది. కానీ ఆనందమే ఆనందం అన్నప్పుడు ఎలా ఉంటాం? దేనికి ఆనందం వాడతాం అసలు? కొంతమంది ఉన్నారులేండి, కొంచెం వాళ్ళు ఇష్టమైన పదార్థం తిన్నారు అనుకోండి, వెంటనే దానికి చాలా ఆనందంగా ఉన్నట్టు. ఏంటి ఆనందంగా ఉంటుంది? నాలుగు దాటిపోయి ఎప్పుడూ అయిపోయింది. నువ్వు మాట్లాడేటానికి నీ ఆనందం అయిపోయింది. ఎందుకంటే ఆ నాలిక ఈ 4 అంగుళాలే తప్ప మహా గొప్పగా అయితే ఆ తర్వాత ఏముంది? నువ్వు చెప్పే టైంకి ఆనందం అయిపోయింది. కానీ అది పాపం నాలిక చెప్పట్లేదు ఆనందం. ఏం చెప్తుంది? నీ మనసు
కేజీలు పెడితే తింటావా? అన్నం అంటున్నావు కదా, అందరూ విచారణ అలా చేసుకోవాలి. 2 కేజీలు పెడతారు, తింటామా? తినలేమే. పులిహార చాలా ఆనందం. ఎంత ఆనందం! అది కూడా 2 కేజీలు పులిహార పెడితే తింటావా? పోని ఇంకా నీకేం లేదు, నీకు పులిహారే కాబట్టి, నీ పులిహారే ఇష్టపడినావు కాబట్టి ఇంకేం లేదు నీకు. ఒక 10 రోజులు నీకు పులిహారతోనే పట్టి, టిఫిన్గా తిను పులిహార, అన్నంగా తిను పులిహార, మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్గా తిను పులిహార, రాత్రికి మళ్ళీ డిన్నర్గా తిను పులిహార, ఇంకా పులిహారే. నో, ఇంకోటి ఏమి లేదు. తినగలుగుతావా? చచ్చినా తినలేవు. మరీ చెప్తారండి, ఇష్టం అంటే ఏదో బాగుంది అంటే ఏదో కొంచెం తినడానికి బాగుంటుంది, ఒక పూట తినడానికి బాగుంటుంది, 2 పూటలు తినడానికి బాగుంటుంది. కానీ మరీ అలా 10 రోజులు పులిహార తినమంటే నువ్వు తినను లేవు, నీ కడుపు సహించను లేదు. నువ్వు తినను లేవు. ఒకవేళ నువ్వు కనుక గట్టిగా దాన్ని లాగిస్తే నీ లోపల ఉన్న కడుపు ఉన్న స్టమక్ ఉందే, కడుపుగాడు ఉన్నాడే లోపల వాడు సహించలేడు. ఏమబ్బాయి ఏంటి, నా స్థితిగతులు నువ్వు గుర్తించకుండా, నువ్వు నాకు సహకరించేది కాకుండా నాకు శత్రువుగా ఉన్నటువంటి నాలో వేడి కలిగించే పులిహార తింటావు నువ్వు అని వెంటనే చెంబుచ్చుకుని, చెంబులు కూడా అక్కర్లే, డైరెక్టే ఏది బాత్రూంలోకి ఎన్నిసార్లు వెళ్తారు. పర్యవసానాలు ఇవన్నీ కూడా. బాగుందంటే ఎంత, కొంతమంది నగలంటే బ్రహ్మాండమైన ఇష్టం, పెట్టు తిరగమని చూస్తాను 10 రోజులు ఇయ్యకుండా దీక్ష పెట్టుకోమని చూస్తాను, అచ్చరా పెట్టుకోలేదు. మరి ఇష్టం ఏమైపోయింది? అప్పుడు ఇష్టమైన చీరలు అంటారు, ఒక చీర కట్టుకుని 10 రోజులు దీక్ష, ఏ విడకుండా కట్టుకొని చూస్తాను. అమ్మో ఇష్టం అన్నాం కానీ దాన్ని అంత కట్టుకుంటామా? మరి ఏంటి ఇష్టం? ఇదంతా ఏది క్షణభంగురమైనటువంటి ఇష్టాలు, క్షణిక కాలంలో ఆవేశాలు, క్షణికం అంతా క్షణికం. మరి భగవన్నామస్మరణ మనం చిన్నతనం నుంచి చేస్తున్నాం, జన్మ నుంచి వస్తుంది. చిన్నతనం నుంచి కూడా మనం తెలుసుకుని చేసుకుంటున్నాం. ఇప్పటికి ఎగడగలుగుతుందా అది? భగవన్నామం ఎగడొస్తుందండి. మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది మనకి మన సమయాన్ని సద్వినియోగపరుస్తూనే ఉంది. ఎందుకంటే మనం మిగిల్చేది అది. రోగన కొంతమంది ఉంటూ ఉంటారు, చాలా బాగుంటారు, అదంతా వయసులో ఉండి బాగున్నంతసేపు భగవంతుడు కనిపించడు. ఆ తర్వాత వాడు ఊరుకోడు కదా, కర్మ ఊరుకోదు, ఏదో అటాక్ అవుతుంది వాడు. నేను అదే అన్నాను, ఎవరో వస్తే పాపం వాడు 3 రోజుల తర్వాత వచ్చారు, సడన్లీ మధ్యలో వచ్చారు. పాపం ఏమా మీ ఊరు వచ్చి 3 రోజులైంది, నేను చాలా దూరం నుంచి వచ్చాను కదా, మీ ఊళ్ళోనే ఉన్నావు హైదరాబాద్లో, ఏమ్మా రావటం లేదేంటి? అది ఒక రోగం వస్తే ఉన్నదేమో అనుకుంటేనే మీరు హాస్పిటల్ పరిగెత్తుతారు కదా. అంటే భగవంతుడి సన్నిధానం కంటే మీకు హాస్పిటల్ ఎక్కువైపోయిందమ్మా. అందుకనే భగవంతుడు అవన్నీ పెట్టుంటాడు, ఆ రోగాలు రొస్టులు అన్నీ. అందుకనే చెల్లెలు ఏమమ్మా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, అందరికీ తెలుసు 5 రోజులు సత్సంగం అని. కొన్ని ఆఫీసులు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇంటే ఉన్నవాళ్ళు. భోజనం పెట్టనన్నారా? బాబుని పెట్టనన్నారండి. ఇక్కడికి వస్తే వంట చేసుకోక్కర్లేదు, చక్కగా టైంకి కాస్త పలహారం పెట్టేస్తుంటారు. ఆ టైం ఏ టైంకి ఆ టైంకి తప్పకుండా తినకపోతే మాకు కష్టం, అక్కడ పదార్థం కూర్చోవాలి కదా. మరి ఇంత చక్కగా నీ నోటికి అందిస్తాను ప్రసాదం అనుకున్నప్పుడు ఇక్కడ ఏమమ్మా ఎందుకు ఇన్ని రోజుల నుంచి రాకుండా ఇప్పుడు వచ్చాం? అన్న వెళ్ళిపోయారు అనుకోండి, అది నేను అంటాం మామూలు అయిపోయింది, వాళ్ళకి వెంట కూడా మామూలు అయిపోయింది. మళ్ళీ రోగం వస్తుంది అనుకోండి, ఇక్కడి నుంచి ఫోన్ రాదు, అమెరికా నుంచి వస్తుంది నాకు ఫోన్. మా మమ్మీకి ఫలానా, మా డాడీకి ఫలానా. అప్పుడు నేనేం చేయాలండి? నేను ఊరుకోవాలా? దాన్ని తగ్గ మళ్ళీ అనుష్ఠానం నేను పెట్టుకోవాలా? మళ్ళా దేవుడి గుళ్ళో పెట్టాలా? అందుకనే జగత్తును నమ్మడం చాలా కష్టం, జగత్తును అర్థం చేసుకోవడం చాలా కష్టం. మాయ అంటేనే జగత్తు, నాది అంటేనే దేవుడు. గుర్తుంచుకోండి, మీరు ఆలోచించండి. నాది అనేది ప్రతి ఒక్కడికి ఉన్నది దేవుడు ఒక్కడే. కానీ ప్రపంచంలో మెసిలేటప్పుడు మాత్రము కాలు వేసినా, కాలు తీసినా, మాట అన్నా, తిరిగి మింగినా, చూసినా అవసరార్థ భక్తి ఏది ప్రపంచం.
ఉన్నమాట ఉన్నట్టుగా ఆడకూడదు. వాళ్ళకి పొత్తుతూ ఉండాలి. ఏమండి మాలాంటి వాళ్ళకి ఏం వద్దాలి, ఎందుకు వద్దాలి? ఇప్పుడు రాళ్ళు వేసుకున్నాం మనం ఇక్కడ. పోనీ ఒకవేళ డొనేషన్లు వచ్చాయి, రాళ్ళు వేసాము, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటున్నారుగా. ఇంత కట్టుకున్నాం, వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు కదా. ఇంత ఆదుకుంది వర్షానికి, వారు కూడా ఇందులో వచ్చి ఉండొచ్చుగా. ఎక్కడ ఉంటే కాదన్నాం. అందుకనే భగవంతుడే నమ్మా. అందుకనే ప్రభువు సృష్టి అంతంలో కూడా పవ్వలించెను ప్రళయాంతమందు ప్రభు ఆనంద సాగరమందు. ఆయన ఆనంద సాగరంలో పడుకోవడం సరే, మనని కూడా ఆనంద సాగరంలో మునిపోమంటున్నాడు ఆయన. ఆయన ఆ మునిగుతూ తేలుతూ ఆయనతో పాటుగా ఉండమంటున్నారు. ఏమండి అక్కడే ఉండొచ్చుగా మనం హాయిగా. మన ఆస్తి అది తరగని ఆస్తి, సంపద అది, తత్వాన్ని తరిగిపోయేవే అని అంటున్నారు స్వామివారు, గురుదేవులు. సాగరమా అది భక్త హృదయమా. మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క భక్తి హృదయంతో భక్తి ఒక్క తత్వాన్ని గురించి మాట్లాడాలంటే ఆ భక్తి హృదయాన్ని దేంతో కొలుస్తామండి? బాబు అని తలుచుకునేసరికి ప్రభు అన్నది చాలు మనకి. ప్రభు అని తలుచుకునేసరికి ఎవరా ప్రభు? ప్రభుల్లోకెళ్ళ ప్రభు, అందరికీ ఆధారమైనటువంటి వాడు. కాబట్టి ఆ ప్రభువుని తలుచుకునేసరికి ఆ భక్తి హృదయము, ఏ భక్తి హృదయాన్ని ఇంతవరకు తుచినవాడు కానీ కొలిచినవాడు కానీ ఆ హృదయం అంతటిదని కానీ ఇంతటిదని కానీ అమ్మో ఆయనండి మా భక్తుడండి, ఆయనతో మాట్లాడుతుంటే చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది. అక్కడ ప్రపంచం మాట ఉండదు, భగవంతుని మాటే ఉంటుంది. ఒకవేళ కష్టం చెప్పుకున్నారు, కష్టం చెప్పుకున్నప్పుడు ఏమంటాం? ఏం పర్వాలా, దాని నుంచి నువ్వు బయటకు వస్తావమ్మా. అంతేగాని వాళ్ళని జరిపించేసో లేకపోతే ఏవో ప్రపంచ మాటలు. అందుకనే మహాత్ముల సన్నిధికి తరచు మనం సాగరమా అది భక్త హృదయమా. అక్కడ భక్త హృదయమే భగవంతుడై ఉన్నట్ట. తరమోనే తెలియగా హరిహరాదులకైనా, తరమోనే తెలుసుకోవడానికి హరిహరాదులకు మనకు మాత్రం అది తరమవుతుందా? ఎవరిని గుర్తించడానికి? భక్త హృదయాన్ని గుర్తించడానికి. అవసరార్థ భక్తి కాదు అక్కడ. ఏమనుకున్నావు? అది నిజమైన హృదయం. అందుకని అటువంటి హృదయాన్ని మనం చూరగొట్టడం చాలా కష్టం. ఆ హృదయాలన్నీ భగవంతుని తాగేస్తున్నాయి, అనుభవించేస్తున్నాయి. కాబట్టి మనం అటువంటి అందరి భక్త హృదయ నాథుడైనటువంటి ప్రభువుని మనం ఏం చేసుకోవాలి? ఆరాధన చేస్తున్నాం మనం ఇక్కడ. ఇది సత్యవస్తు పరిశోధన, సత్య పరిశోధనలో ఉన్నాం. కాబట్టి అటువంటి హృదయం మళ్ళా పాట గురించి సాయంత్రం మళ్ళీ చెప్పుకున్నాం. అదేంటమో సమయము గబగబా వెళ్ళిపోతుందండి. మీకు కూడా అలాగే వెళ్ళిందా? మీకు కూడా అలాగే వెళ్ళిపోతుంది కదా, సమయం అంటే వెళ్ళిపోతుంది. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం సయేవ సర్వ సంపత్తి తస్మాత్ సంపూజ్యతే గురుం. యస్య ఎవరి యొక్క స్మరణ మాత్రేణ, స్మరణ మాత్రం చేత జ్ఞానం ఉత్పద్యతే స్వయం. గురు దేవ అనుకునేసరికి జ్ఞానం దానంతరదే. ఎందుకంటే ప్రకాశం అది, ప్రకాశం అది. రావణాసురుడు అదేంటి సీతమ్మ దగ్గరికి మనం ఎంచలేం. అందుకనే కదా ఎత్తుకెళ్ళాడు. ఏది అశోకవనంలో పెట్టుకున్నాడు. ఆవిడని మాట్లాడితే నా అదేంటి భార్య కావాలి, నా పట్టమైగా చేస్తాను, అది ఇది చెప్తున్నాడు కదా. చెప్తూ వస్తున్నా ఆయన ఎటువంటి రీతిలో మభ్యపెట్టినా మనమ్మలో గుర్తుందా? మనమ్మ జగన్మాత కదా. అప్పుడు ఆయన రావణాసురుడి భార్య మండోదరి అందట ఏమనంటే, ఎందుకండి అలాగా, ఆమె సాక్షాత్తు జగన్మాత, మీరు అట్లా ఆ విషయంలో మాత్రం మాట్లాడినవాడు మండోదరిని. పాపం మండోదరి మాట్లాడినకపోతే ఆఖరి మండోదరి ఏందంట, ఇన్నిన్ని
వేషాలతో వెళ్తున్నారు కదా, రకరకాలుగా మభ్య పెడుతున్నారు కదా, మీకు ఎలాగో ఆ విద్య వచ్చు కాబట్టి ఆవిడ మాత్రం ఎప్పుడు రామ రామ అనే కదా అంటోంది. ఆవిడికి రాముడే కదా కావలసింది. కాబట్టి మీరు ఆ రాముడి రూపమే ధరించి సీతమ్మ వారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అందంట. మండోదరి కూడా ఒక సలహా ఇచ్చింది రావణాసుడు. ఇస్తే రావణాసుడు అన్నట్ట, దేవి ఇప్పుడంటే అన్నావు, మరొకసారి అన్నావు. నేను ఆ రామ అనేసరికి నా ఇంద్రియాలన్నీ ఏమవుతున్నాయి, విషయరహితమైపోతున్నాయి. ఆ నామం వినేసరికి, తలుచుకునేసరికి నా ఇంద్రియాలన్నీ కూడా అది విషయరహితమైపోతున్నాయి. ఇంకా నేను రాముడి అక్కడ వరకు, రాముడి రూపం వరకు వెళ్ళనా, ఇంకెందుకు అవసరమేముంది సీతతో నాకు అన్న. అందుకంటే రాముడు ఏకపత్ని వ్రతి, రావణాసుడు కాదు కదా. రావణాసుడు అనేక పత్ని, బహుపత్ని సంఖ్య. ఎక్కడ రావణాసుడు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో గొప్ప గొప్ప వాళ్ళందరినీ పట్టుకుని, ఆడవాళ్ళందరినీ తీసుకుని అంతఃపురంలో పెట్టుకుని చాలటలేదు ఆయన. చాలక మనమ్మ దగ్గరికి కూడా వెళ్ళాడు. ఒప్పుడు ఉంటే ఏమిటి అక్కడ ఉడకడం కుదరటల్లా. అందుకని ఈ భార్య గారు చిన్న ఆవిడ ఒక ఆమె ఆలోచన చెప్పింది. నువ్వు రాముడు ఆయన ఆవిడ అనుకునేది ఎప్పుడు రామరామ అంటోంది కాబట్టి రాముడు అవతారం ధరించి వెళితే ఇంకా అంటే అన్నావు ఎప్పుడు అన్న. అందుకని ఎస్య స్మరణ మాత్రేన, ఎవరి స్మరణ మాత్రం చేత అక్కడ కామాది గుణాలు కూడా లోపిస్తున్నాయో, మరి అక్కడ రావణాసుడికే అలా. రావణాసుడు మళ్ళా ఆయన ఎంత భక్తుడి, శివభక్తి పరం దురంధరుడైనా అయినప్పటికీ ధర్మం దగ్గర మాత్రం వర్తించాలి. ధర్మం ధర్మమే, తపస్సు తపస్సే. విషాదుల కోసం చేసే తపస్సు ఏది, అది కోరికలతో కామంతో కూడినటువంటి తపస్సు అవుతుంది. కాబట్టి కామ్యం గురించి చేసేటువంటి వాళ్ళకి ఇంద్రియ రహితం ఎక్కడవుతుంది, అది కోరిక తీరడానికి మాత్రమే. అందుకని ఇక్కడ గురుదేవులు కూడా మనకి ఏమందిస్తున్నారు, యస్య ఎవరి యొక్క స్మరణ మాత్రేణ జ్ఞానముత్పత్తియతే స్వయం, జ్ఞానము స్వయంగా ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతోందో సయేవ సర్వసంపత్తి, ఆ ప్రభువే నా సర్వసంపద, నా సర్వసంపత్తి కూడా ఆ గురుదేవులే. అందువలన తస్మాత్, అందువలన సంపూజేత్ గురుం, అందుకని ఆ ప్రభువుకి మనం స్వయంగా పూజ చేసుకుందాం. మనం పూజ అంటూ చేస్తే గురుపాదములకే పూజ చేయాలి, స్మరణ అంటూ చేస్తే గురు స్మరణే చెయ్యాలి, నామం అంటూ చేస్తే గురు నామమే మనము చేసుకోవాలి, జపించాలి. ఆరాధిస్తే గురు పాదములనే ఆరాధించాలి, గురు పదములనే ఏం చేయాలి, విచారణ. ప్రపంచంలో ఉన్నందుకు గురు పదములను వెంట పెట్టుకుంటే, గురు బోధన వెంట పెట్టుకుంటే మనకి ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా ఆ గురు పదముల ద్వారా మనం ఎటువంటి అవరోధాలు లేకుండా జయమే మనదవుతుంది అని మన గురుదేవులు మనకి అందిస్తున్నారు. జయము నిశ్చయం కూడా. కాబట్టి మనకి సాధనకి, ధ్యానానికి అనుకూలంగా మన గురుదేవులు మనకి ప్రసాదించినందుకు అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారముదయే బ్రహ్మణే నమః. అటువంటి సద్గురుదేవులకు మనందరం శిరస నమస్కరిస్తూ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామాముద్ర సాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనందరినీ అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఎంతవరకు ఏ గురునాథుల గురించి అయితే మాట్లాడుతున్నాము, దేవుడు అనేటువంటి వాడు దివ్యత్వాన్ని గుర్తించాలి అంటే గురుదేవుల ద్వారానే, గురుదేవులు చెప్పినటువంటి బోధ ద్వారానే మనం గుర్తించగలుగుతాం.